కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమం సూపర్ హిట్ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీని అన్నింటా దేశంలో నెంబర్ 1 చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజా దీవెనలతో టీడీపీ జనసేన బీజేపీ కాంబినేషన్ కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. అనంతపురం సూపర్ 6 సూపర్ హిట్ సభలో చంద్రబాబు ప్రసంగించారు. అసెంబ్లీకి రాకుండా బయట రప్పారప్ప అంటూ జగన్ రంకెలేస్తున్నారని, రప్పారప్ప అంటే చూస్తూ ఊరుకుంటామా, ఇక్కడున్నది సిబిఎన్ పవన్ కళ్యాణ్ అని వైసీపీని చంద్రబాబు హెచ్చరించారు. కూటమి పాలనలో సంక్షేమం సూపర్ హిట్, అభివృద్ధి సూపర్ హిట్. మళ్లీ వైకుంఠ పాడి వద్దు. శాశ్వతంగా కూటమి ఉంటే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ని అన్నింటా సూపర్ హిట్ చేద్దాం. దేశంలోనే నెంబర్ 1 చేద్దాం. కలిసి పోటీ చేశాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం. ప్రజల దీవెనలతో ఈ హిట్ కాంబినేషన్ కొనసాగుతుంది. సూపర్ హిట్ సభని బంపర్ హిట్ చేసిన అనంతపురానికి, శ్రీ శక్తికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనంతపూర్. ఇదే ఉత్సాహం శాశ్వతంగా చూపేయండి. ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తామో మీరే చూస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాం. దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా, సంతోషమా అని అడుగుతున్నా. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి కార్యక్రమం అని. ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం దసరాకి మనందరికీ ఒక కానుక ఇస్తున్నారు. పన్నులన్నీ తగ్గిస్తున్నారు. తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్ని పన్నులు తగ్గి వస్తువులు మీ అందరికి అందుబాటులోకి వస్తున్నాయి. అంటే ఈ రోజు పేదవాడు, మధ్య తరగతి ఏం కావాలన్నా అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా. మీరు తమ్ముళ్ళు ధరలు తగ్గించినప్పుడు కృతజ్ఞత చెప్పాలనా లేదా? మీరు ఏదైతే పన్నుల తగ్గింపు నిర్ణయం మంచి నిర్ణయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి నిర్ణయం అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి నిర్ణయం అని చేతులు పైకి చెప్పండి సంఘీభావాన్ని. ఇది ఈ రోజు 2 ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు. పేదవాళ్ళని పైకి తీసుకురావాలని, మీ ఖర్చులు తగ్గించాలని, మీ ఆదాయాన్ని పెంచాలని అటు కేంద్రం ఇటు రాష్ట్రం 2 కూడా ముందుకొచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకుని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు. సిద్ధం అని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసురుతున్నా అనంతపురం నుంచి. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అసెంబ్లీకి రావాలన్నా లేదా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేనిచ్చేది కాదు. ఎవరిచ్చేది చెప్పండి. మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు? నాకు ఎవరిచ్చారు? తమ్ముళ్ళు మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా? తీసుకుంటారా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. అసెంబ్లీకి రావాలి. లేకపోతే ఏం చేయాలి? రాజకీయాలకు అర్హులా ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని. తమ్ముళ్ళు శాసనసభకు రాకుండా రప్ప అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి. ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. అవమానించిన 5 నిమిషాల్లో
మీ చొక్కా పట్టుకునే మా పోలీసులు సిద్ధంగా ఉంటారు.